5 నిమిషాల్లో 700 కిలోమీటర్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు ఒక్క రోజులోనే ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మొదటగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళు నెక్సో అనే ఒక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తో పనిచేసే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ప్రత్యేకత ఏంటంటే ఇది ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఫ్యూయల్ సెల్ ని ఫ్యూయల్ నింపడానికి కేవలం ఒక 5 నిమిషాల సమయం పడుతుంది. బట్ 5 నిమిషాల సమయంతో 700 కిలోమీటర్ రేంజ్ అనేది ట్రావెల్ చేయొచ్చని ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటుగా BYD కంపెనీతో పోల్చుకున్నట్లయితే మాదే మరింత ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అనేది ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంటే ఫ్యూయల్ సెల్ బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేయడం లాంటివి ఉండదు, బట్ ఫ్యూయల్ నింపడం. బట్ BYD వాళ్ళు ప్రీవియస్ గా క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే కేవలం 5 నిమిషాల్లో 400 నుండి 500 కిలోమీటర్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ తాము డెవలప్ చేశామని చెప్పారు. కాబట్టి దానికన్నా బెటర్ టెక్నాలజీ మాదని చెప్పి ఇప్పుడు హోండా కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక హ్యుండై కంపెనీ వాళ్ళ ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కార్ లో 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 9.2 సెకండ్లోనే చేరుకోగలదని చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో దీంట్లో మనకి 12.3 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. మరి ఇది మాస్ ప్రొడక్షన్ ఎప్పుడు తీసుకొస్తుంది అనేది అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు ఇంకా వెల్లడించాల్సి ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హైపర్ డెలివరీ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ హైపర్ డెలివరీలో భాగంగా కొన్ని పర్టికులర్ లొకేషన్స్ లో మాత్రమే ఒక్క రోజులోనే కస్టమర్ కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే అదే రోజు మనకి ఓలా కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెలివరీ చేస్తామని చెప్పారు. దీన్ని ఇనీషియల్ గా ట్రయల్ రన్ లో భాగంగా బెంగళూరులో అయితే ప్రారంభించామని చెప్తున్నారు. బెంగళూరులో కొంతమంది కస్టమర్స్ కి ఇలాగ అదే రోజు ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే వాటి యొక్క డెలివరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దానికి వీళ్ళు హైపర్ డెలివరీ అనేది అయితే పేరు పెట్టడం జరిగింది. అలానే దీన్ని ఫేజ్డ్ మేనర్ లో మరికొన్ని లొకేషన్స్ లో కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన పరంగా స్కూటర్స్ ఏదైతే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటాయో వాటిని మాత్రమే ఇలా డెలివరీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అదే రోజు డెలివరీ చేయాలంటే ఫస్ట్ వెహికల్ అవైలబిలిటీ ఉండాలి కదా. లేదు కొత్తగా ఏదైనా మోడల్ తీసుకొచ్చిన వెంటనే అది బుక్ చేసుకుంటే అదే రోజు డెలివరీ లాంటిది ఉండదు. ఎక్కడైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ దగ్గర స్కూటర్స్ అందుబాటులో ఉంటాయో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అదే రోజు డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బైక్ టాక్సీ సర్వీసెస్ కి అయితే అప్రూవల్ అయితే ఇచ్చిందండి. ఎవరైతే కనీసం ఆ పాపులేషన్, ఆ నగర పాపులేషన్ 1,00,000 మంది పైగా ఉంటుందో అక్కడ మాత్రం ఈ బైక్ టాక్సీ సర్వీసులకి అయితే అప్రూవల్ అయితే ఇచ్చింది. దీని ప్రకారంగా సుమారుగా ఒక 10,000 మంది పైగా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో అయితే మహారాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి అప్రూవల్ అయితే ఇచ్చిందనమాట. ఈ పరిధి ఏదైతే ఉంటుందో ఈ బైక్ టాక్సీ అనేది ఒక 15 కిలోమీటర్ రేడియస్ లో అయితే నడుపుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే అటు పొల్యూషన్ తగ్గించినట్టు ఉంటుంది, ఇటు ఎలక్ట్రిక్ వెహికల్ కూడా సపోర్ట్ చేసినట్టుగా అయితే ఉంటుంది అనమాట. సో మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి. అటువైపు ఉద్యోగ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు, ఇటువైపు అయితే పొల్యూషన్ ని తగ్గించే విధంగా ఈవీస్ ని కూడా ప్రాసెస్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే కేరళ ప్రభుత్వం రీఫ్రెష్ మరియు రీఛార్జ్ అనే ఒక నినాదంతో ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఒకసారి కేరళ ప్రభుత్వం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఈ పద్ధతిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడల్ ద్వారా అయితే దీన్ని అయితే యూజర్స్ కి తీసుకెళ్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉంటాయో కేరళ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డ్ లిమిటెడ్ KSEBL మరియు స్టేట్ నోడల్ ఏజెన్సీ ఫర్ ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు ఈ రీఫ్రెష్ మరియు రీసెర్చ్ అనే ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారు. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ లో భాగంగా ఈ KSEBL స్టేట్ బాడీయే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఓన్ చేసుకుంటుంది. బట్ దాని ఆపరేషన్ చేసే బాధ్యతల్ని వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దాన్ని డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ DBFOT మోడల్ ద్వారా అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఆఫర్ చేస్తారనమాట. అలానే KSEBL ఏదైతే సంస్థ ఉందో ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ని వీళ్ళే ముందుగానే ప్రొవైడ్ చేసి లీజ్ ఆప్షన్ కూడా ఇస్తారని చెప్తున్నారు. అక్కడ కనీసం మినిమం ఒక 4 ఛార్జింగ్ గన్స్ అయితే పెట్టాలి. CCS టైప్ 2 గన్స్ పెట్టుకుని అక్కడికి వచ్చే వాళ్ళకి రెస్ట్ రూమ్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే లోహియా ఆటో వాళ్ళు యోదా పేరుతో తమ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అయితే మార్కెట్ లో తీసుకొస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు జుఫియా అనే ఒక కొత్త పేరుతో అయితే వీళ్ళు ఆటో సెగ్మెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అంటే పర్టికులర్ గా ఈవీ సెగ్మెంట్ లోకి వస్తా అనుకుంటున్నారు కాబట్టి ఈ యోదా అనే ఒక పేరు నుంచి వీళ్ళు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అయితే మార్కెట్ లో తీసుకొస్తారన్నమాట. సో ఈ పర్టికులర్ బ్రాండ్ నుంచి ఇక మీదట లోహియా సంబంధించిన ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏమైనా డెవలప్ చేసినా కూడా ఆ ఎలక్ట్రిక్ ఆటోస్ అని ఈ పేరు ద్వారానే మార్కెట్ లోకి అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే టాటా కంపెనీ నుండి ఒక 200 కిలోమీటర్ ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొస్తాం. 1,10,000 రూపాయల సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుందని చెప్పి కొన్ని వార్తలు అనేది బాగా వైరల్ అయితే మారినాయి అనమాట. ఇది ఒక ఫేక్ న్యూస్ అనమాట. టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అసలు ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ మీద ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకురావట్లేదు. అసలు వీటికి అటువంటి ప్లాన్ కూడా
కూడా లేదు. యాజ్ ఆఫ్ నో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు 4-వీలర్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేసి ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే వ్యూస్ కోసం ఇటువంటి ఫేక్ న్యూస్ ని, ఫేక్ వీడియోస్ ని అయితే ప్రమోట్ చేస్తున్నారు. వాటిని అయితే నమ్మకండి. 200 కిలోమీటర్ రేంజ్, 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చేస్తాము, లేకపోతే ఈ డిజైన్ తో ఉంటుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ వేసి ఇంటర్నెట్ లో అయితే బాగా వైరల్ చేస్తుంది. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే ఇటువంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు చాలా కొంచెం ప్రామినెంట్ న్యూస్ మేకర్స్ కూడా వాటిని వ్యాలిడ్ చేయకుండా కూడా అటువంటి యాస్టిస్ గా అయితే ప్రచురించడం జరుగుతుంది. బట్ మీరు చెక్ చేసుకోండి, మోస్ట్లీ ఆటోమొబైల్ సెగ్మెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏదైతే ఉంటాయో, ఆటోమొబైల్ న్యూస్ పోర్టల్స్ కానీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. లేదంటే ఇవి నిజమైన న్యూస్ అనేది ఈ రోజుకి నమ్ముతున్నారు. బట్ అయితే నమ్మకండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంత రేంజ్ వస్తుంది, లేకపోతే తక్కువ ప్రైస్ కి వస్తుందంటే మాత్రం 2-3 సార్లు వ్యాలిడేట్ చేసుకోకుండా దాని నిజం అని అయితే నమ్మకండి. చివరి అప్డేట్ చూసినట్లయితే డ్రైవ్ మరియు MBS అనే కంపెనీల పార్ట్నర్షిప్ లో భాగంగా 100 టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇప్పుడు వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చారనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఈ రెండు కంపెనీస్ కూడా వీళ్ళు కొలాబరేషన్ లో ఒకళ్ళేమో లీజింగ్ పద్ధతిలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తే దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకొక కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. సో ఈ కొలాబరేషన్ లో బెంగళూరులో అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకొచ్చారు. మార్కెట్ లో రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఎలక్ట్రిక్ 2-వీలర్ బ్రాండ్స్ తో ఈ కంపెనీస్ అయితే టైప్ అయి లీజింగ్ పద్ధతిలో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.